రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ అయితే ఉదయం చనిపోవడంతో పూర్తిగా నగరం అంతా ఉలిక్కిపడింది. విధులు నిర్వహించడానికి ఐఓబీ బ్యాంక్ దగ్గరకు వస్తుండడంతో పూర్తిగా 5:30 ప్రాంతంలో గన్నతో మిస్ఫైర్ చేసుకున్నారని చెప్పేసి అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం వాళ్ళ బంధువులు ఉన్నారు. సంఘటనా స్థలం ఎక్కడ జరిగింది అక్కడే చూస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ మిసెస్ కానీ మొత్తం అందరూ ఇక్కడ రోధిస్తున్న పరిస్థితి. ఇక్కడ బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏం జరిగింది అసలు? ఈ శంకర్రావు అనే వ్యక్తి మీకు ఎలా తెలుసు? శంకర్రావు అనే వ్యక్తి మా వంగర మండలం కొట్టిస్ విలేజ్ అండి, నేటివ్ ఆఫ్ కొట్టిస్. రిజర్వాయర్లో పూర్తిగా భూములు ఇల్లులు పోయా. లక్కీగా తనకి జాబ్ వచ్చింది పోలీస్ కానిస్టేబుల్గా. పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడ ద్వారకా నగర్ పోలీస్ కానిస్టేబుల్ చేస్తూ ఇక్కడ ఐఓబి బ్యాంకులో సెక్యూరిటీగా చేస్తున్నాడు. సెక్యూరిటీగా ఐఓబి మంచి నిజాయితీ పరుడు అండి. చిన్నపిల్లలు ఇద్దరు, చాలా చిన్నపిల్లలు, భార్య, ఫ్యామిలీ మొత్తం ఈ రిజర్వాయర్ ఎఫెక్ట్ వల్ల ల్యాండ్స్ అన్నీ పోయి రూయిన్ అయిపోయింది. అయితే ఇప్పుడు అతను మరి అది పొరపాటున అది జరిగిందనేది అది తెలియదండి. పోలీసులు ఆ ఫ్యామిలీకి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. పోలీసులు ఆ ఫ్యామిలీకి న్యాయం చేసి ఆ పిల్లలకి, భార్యకి ఏదో కొంత ఉపాధి కలుగు చేయాలని కోరుతున్నాం. తల్లిదండ్రులు అమాయకులు ఏం తెలియదు. వాళ్ళు పూర్తిగా 100% పల్లెటూరు వాళ్ళు. ఫ్యామిలీ మొత్తం ఇతని మీద ఆధారం. ఒక అక్కచెల్లెలు కూడా ఉంది. అక్కచెల్లెలు వివాహం చేశాడు అతనే. కొంతవరకు ఏదో కొంత అతనికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఏంటి? ఆ భార్యతో అయితే మాత్రం ఏ విధమైన గొడవలు లేవు. ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల మానసికంగా మరి అది మిస్ప్రే అయిందా లేదంటే ఇది తెలియటం లేదు. మిస్ప్రే అయిందా లేదా అతనే ఆ పని చేసుకున్నాడా అమితద్దంగా ఉంది. క్లియర్గా చెప్పలేకపోతున్నాం. అది చెప్పండి, ఎలా ఉండేవాడు మీ అబ్బాయి? బాగా ఎక్కడే మాకు ఎక్కడే ఉన్నాడు, బాగానే ఉన్నాడు. మేము అక్కడ ఎక్కడ వెళ్తాం. ఎప్పుడైనా టెన్షన్లో మాకు తెల్లవారు 7 ప్రాంతం. ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చింది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయి. మాది కొట్టిసా, వంగర మండలం. మరి చెప్తా అచ్చా ఆత్మ మనిషి వాడు ధైర్యవంతుడే. అడిగే గుండె ధైర్యం మనకు చాలా మంచి పని. ఏంటి మరి అప్పని చెప్తాను. పోలీసులు న్యాయం చేస్తాం. నేనేం చెప్తున్నామా? పిల్లలు, చిన్న పిల్లలు, భార్య. మాకు ఉద్దుకాలం అయిపోయిందా? మరి ఏం చేస్తారు? అందరూ ఏం చెప్తాను? నీకు తెలిసింది, మాకు మరి ఇంకేం తెలియదు. చెప్పు. ఎట్లేదండి, వ్యవసాయం లేదు, ఎట్లేదు. డామ్లో భూములు పోలే, ఈ రిజర్వాయర్లు మునిగిపోలే, ఎట్లేదు. ఖాళీ కొడుకు కూతురు, కొడుకు కూతురు, నాకు కొడుకు కూతురు. ఉద్యోగం ఆధారపడుతుంది. వీళ్ళకి అయిపోయింది. ఏం చేస్తుంది? చూడొచ్చు, పూర్తిగా అయితే సూసైడ్ చేసుకున్నంత పిరుకుడు అయితే మా అబ్బాయి కదని. పూర్తిగా ఈ ఉద్యోగం ఒకటే మాకు ఆధారం. అసలు ఎందుకు ఇలా చేశారు, ఈ ఘటన జరిగిందో మాకు అర్థం కావడం లేదని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్న పరిస్థితి. పూర్తిగా అయితే ఈ ఘటన విశాఖలో విషాదం అని చెప్పవచ్చు. పూర్తిగా పోలీసులు అయితే సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అసలు ఎందుకు ఇలా ఈ సూసైడ్ చేసుకున్నాను పూర్తిగా చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా వాళ్ళ బంధువులు కూడా విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ ఘటన చూసుకుంటే ఒక్కసారిగా విశాఖలో విషాదంగా చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైనప్పుడు కూడా ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో పూర్తిగా నగరం అంతా ఉలిక్కిపడేలా జరిగిందని చెప్పవచ్చు. ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమైన విశాఖలో అని చెప్పవచ్చు. పూర్తిగా అయితే ఇది ఒక విషాదమైన సంఘటన అని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సాగర్ నాయుడు, ఆర్టీ, విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.